సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. జీవితంలో కొన్ని సందర్భాలు మనల్ని ఏ విధంగా చేస్తాయి అంటే, ఫాదర్ చనిపోయినప్పుడు, మదర్ చనిపోయినప్పుడు, ఫ్రెండ్ లాస్ అయినప్పుడు, లేదా జీవితంలో సడన్ చేంజ్ అయినప్పుడు, అంటే మెంటల్లీ కొలాప్స్ అయిపోతాం. అప్పుడు వచ్చేటువంటి దుఃఖం ఉంటుంది చూసారు, కొంతమంది కన్నీళ్ళ రూపంలో వస్తుంది, కొంతమంది ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేక డిప్రెషన్ నుంచి ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోతుంటారు. అంటే కంప్లీట్ దుఃఖం అలాగే ఉండిపోతూ ఉంటుంది వాళ్ళలో. కొన్నిసార్లు అది మంచిదే, దాన్ని బయట తీయటం, దాని పెద్ద తప్పటంలో, కానీ కొంతమంది దాన్ని అలానే ఆపుకొని ఆ ఒకచోటే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే వాళ్ళకి ఆగదు. కొంతమందికి టెంపరీ అయినా సరే వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్లోనూ వెతుక్కుంటూ ఉంటారు, దుఃఖాన్నే వెతుక్కుంటూ ఉంటారు, దుఃఖం కోసమే చేస్తున్నట్టు ఉంటారు. ఎదుటి చూసేవాడికి ఇరిటేటింగ్గా ఉన్నా కూడా బట్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎక్కడా కనిపించదు మనకి. ఇది ఎలా అండి, అంటే ఆ దుఃఖాన్ని ఓవర్కమ్ చేయడం వల్ల? చాలా పవర్ఫుల్ వర్డ్ అండి మీరు యూజ్ చేసింది, దుఃఖం. ఇంగ్లీష్లో గ్రీఫ్ అంటాం కదా, గ్రీఫ్. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా సఫర్ అవుతుంటారు, రైట్? దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఇమోషన్కి ఒక ప్యాటర్న్ ఉంటుందండి. అంటే ఒక పద్ధతి. సరదాగా మనకేదో కోపం రావట్లా, సరదాగా మనకేదో దుఃఖం రావట్లా, ఆర్ ఇన్స్టాంట్గా మనం ఏదో హ్యాపీ అవ్వట్లా, ఆర్ ఎక్సైట్ అవ్వట్లా, పాజిటివ్ నెగిటివ్ ఏ ఇమోషన్ తీసుకున్నా, యువర్ గెటింగ్ మై పాయింట్. మనం ఒక ఇమోషన్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అంటే దాని వెనకాల ఒక థాట్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ కనుక మనకు తెలిస్తే, యువర్ గెటింగ్ ఇట్, మనం దాన్ని బ్రేక్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో గ్రీఫ్, దుఃఖం, ఏ ప్యాటర్న్లో వాళ్ళు ఆలోచించటం వల్ల ఆ గ్రీఫ్కు గురవుతారు, ఆ దుఃఖాన్ని పొందుతారు అనే ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాటర్న్ నేనేదో సరదా కూర్చొని కల్పించిన ప్యాటర్న్ కాదండి, ఇది ప్రూవెన్, పేటెంటెడ్, అథెంటిక్ ప్యాటర్న్ అండి. సైంటిస్టులు కూర్చొని రీసెర్చ్ చేసి కనుక్కున్న ప్యాటర్న్. వెరీ గుడ్ టెక్నిక్. ఈ ప్యాటర్న్ తెలిస్తే ఈ ప్యాటర్న్లో మీరు ఎక్కడ పడి ఆలోచిస్తున్నారో మనకు అర్థం అవుతుంది. ద మినిట్ మనకు అర్థమైనప్పుడు వీ కెన్ బ్రేక్ ఇట్ వెరీ ఈజీలీ. యువర్ గెటింగ్ ఇట్. దీంట్లో ఒక 5 to 6 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ గ్రీఫ్ వచ్చేది, సఫరింగ్కి కారణం ఏంటి అంటే ఫియర్ ఆఫ్ లాస్. ఫియర్ ఆఫ్ లాస్, నేను ఏదేమైనా కోల్పోతానేమో అన్న భయం సఫరింగ్కి దారి తీస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరన్నట్టు ఆల్రెడీ కోల్పోయాం. అది ఒక మనిషిని కావచ్చు, అది మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, మనకెంతో ఇమోషనల్గా కనెక్ట్ అయిన మనిషి కావచ్చు, లేదా ఒక ఫినాన్షియల్ లాస్ కావచ్చు, లేదా ఒక ఐడెంటిటీ లాస్ కావచ్చు, లేదా ఒక ఫెయిల్యూర్ కావచ్చు. ఆ లాస్ ఏదైనా కానివ్వండి, గ్రీఫ్ వస్తోంది అంటే కారణం ఏంటయ్యా అంటే ఫ్యూచర్లో మనం లాస్ అవుతామేమోనన్న భయం, ఆర్ ఆల్రెడీ పాస్ట్లో లాస్ అయిన దాని మీద ఫోకస్ చేయటం. యూఆర్ గెటింగ్ ఇట్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. నా లాస్ జరిగింది, లాస్ జరగంగానే ఫస్ట్ స్టెప్, ఈ 5-6 స్టెప్స్ అన్నా కదా, ఫస్ట్ స్టెప్కు వాళ్ళు పెట్టిన పేరేంటంటే డినయల్ ఆర్ షాక్. డినయల్ అంటే అంగీకరించకపోవటం. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఎంతో ప్రేమించిన వ్యక్తి, ఎంతో కనెక్ట్ అయిన వ్యక్తి పోయారు, లేదా నేను ఇందాకన్నట్టు నేను ఫెయిల్ అయ్యా, లేదా ఫినాన్షియల్ లాస్ అయ్యా, లాస్ నా లైఫ్లోకి వచ్చింది. కొంతమంది షాక్కు గురవుతారు. ఇదేంటి ఇట్లా అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ట్రామా. అబ్సల్యూట్లీ ట్రామా. ఆ ట్రామా నుంచి డ్రామా మొదలవుతుంది. మైండ్ డ్రామాలు ఆడుతుందండి. యువర్ గెటింగ్ ఇట్. షాక్ లేదా డినయల్. డినయల్ అంటే ఇందాక చెప్పినట్టు అంగీకరించకపోవటం. వాళ్ళ మైండ్ ఏమంటుందంటే, నాకేమైంది, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నా, లోపల రగిలిపోతున్నారు. ఇందాక మీరు అన్నారే, కొంతమంది కళ్ళెమ్మంటి నీళ్లు కారితే గుడ్లల్లో నీళ్లు కుక్కుకొని ఉన్నారంటారు. యూఆర్ గెటింగ్ ఇట్. అలా లోపల అసలు సునామీ నడుస్తుంది, కానీ వాళ్ళ మైండ్ ఏం చెప్తుంది, నీకేం కాలే, బ్రహ్మాండంగా ఉన్నావు. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ పనికిరాదండి. పాజిటివ్ థింకింగ్ ఈ సిచ్యువేషన్లో నాన్ సెన్స్. హ్యావ్ టు యాక్సెప్ట్. అబ్సల్యూట్లీ. డినయల్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ స్టేట్ అండి. ఫస్ట్ స్టేట్ ఏంటి దీంట్లో? డినయల్. వాళ్ళ మైండ్ అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? నేను లాస్ అయ్యా అని అంగీకరిస్తే తట్టుకోలేని బాధ.
పెయిన్ని అవాయిడ్ చేయడానికి మైండ్ ఆడే నాటకం ఏంటయ్యా అంటే డినయల్. నీకేం కాలే, మంచిగున్నావు. ఇలా కొన్ని రోజులు నడిచింది. యూఆర్ గెటింగ్ ఇట్. నా డినయల్ నుంచి స్లోగా మైండ్ కూడా గ్రహిస్తుంది కదండి, నిజాన్ని గ్రహిస్తుంది కదా. నా లాస్ అయ్యింది, మైండ్ అంగీకరిస్తోంది. ఈ డినయల్ నుంచి నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ యాంగర్. ఫస్ట్ డినయల్, దీని నుంచి చిన్నగా కిందకు పడుతుంటాడు యాంగర్ రాంగ్, అబ్సల్యూట్లీ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగ్జైటీ. ఆ యాంగర్ స్టేట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో నడిచే డైలాగులు, థాట్ ప్యాటర్న్ ఏంటయ్యా అంటే, ఎందుకు జరుగుతుంది నాకు ఇట్లా, నాకే ఎందుకు జరిగింది, నేనేం పాపం చేశా, నేనేం తప్పు చేశా, వాళ్ళు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళారు, దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడు, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపం ఏంటి. యూఆర్ గెటింగ్ ఇట్. యాంగర్, కోపం, వాళ్ళ మీద వాళ్ళకు కోపం, లైఫ్ మీద కోపం, క్రియేటర్ మీద కోపం, వదిలేసి వెళ్ళిన వ్యక్తుల మీద కోపం. యూఆర్ గెటింగ్ ఇట్. ఆర్ ఎవరన్నా చీట్ చేస్తే చీట్ చేసిన వాళ్ళ మీద కోపం. ఈ స్టేజ్లో మొత్తం తిరిగేదేంటయా అంటే కోపం. నాకెందుకు జరిగింది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఫస్ట్ స్టేజ్ ఏంటి? డినయల్, అంగీకరించట్లా. సెకండ్ స్టేజ్ యాంగర్. నౌ డినయల్, యాంగర్లో కోపడుతున్నాడు, మళ్ళీ మైండ్ వెనక్కి పోతుంది. కాదు నీకేం జరగలే, కాదు నీకు యూఆర్ గెటింగ్ మై పాయింట్. డినయల్ యాంగర్, మనసు ఈ రెండిట్లో పడి అలసిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. బ్యాటరీ ఎలా అయితే ఎగ్జాస్ట్ అవుతుందో మనం ఫోన్ యూజ్ చేసిన కొద్దీ మైండ్ ఎగ్జాస్ట్ అయ్యి డినయల్ యాంగర్ నుంచి ఇంకొంచెం కిందకు పడుతుంది. ఆ థర్డ్ స్టేజ్ పేరే సాడ్నెస్. అది అప్పుడే యాక్సెప్ట్ చేసి ఉంటే బెటర్. అబ్సల్యూట్లీ. మీరు ఫస్ట్ దాంట్లో షాక్ అన్నారు కదా, ట్రామాలోకి వెళ్ళిపోవటం, అది ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకు క్లారిటీ ఉందండి కదా. దుఃఖపడిన ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజెస్లోంచి వెళ్ళాల్సిన వాళ్ళే. అంతే. నేను ఇది చెప్పటానికి కారణం ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ డినయల్తో స్టార్ట్ అవుతారా? లేదు, యాంగర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. అది పర్ముటేషన్, కాంబినేషన్ మారుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజెస్ ద్వారానే వెళ్ళాలి. మీరైనా, నేనైనా, ఎవరైనా. ఇది తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకు ప్యాటర్న్ తెలిస్తే బ్రేక్ గిట్ మీస్. నా మైండ్ ఎటు పోతుందో తెలిస్తే పోకుండా పట్టుకోవడం తర్వాత నేర్చుకోవచ్చు. ముందు ఏమవుతుంది లోపల. సో ఫస్ట్ స్టేజ్ డినయల్ ఆర్ షాక్, సెకండ్ స్టేజ్ యాంగర్. మీరు ఇది గమనించండి, కిందకు పడుతున్నాం. డినయల్, యాంగర్. థర్డ్ స్టేజ్ ఈ సాడ్నెస్. ఇక్కడ బాధ, భరించలేని బాధ. దీనితో పాటు ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, డినయల్ యాంగర్లో మనసు విసికెత్తిపోయింది. అసహనం. అబ్సల్యూట్లీ వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. అసహనం అంటున్నప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎందుకంటే అలసిపోయి మైండ్ అసహనానికి గురవుతుంది. సో సాడ్నెస్, యూఆర్ గెటింగ్ ఇట్. బాధ, డినయల్, యాంగర్, సాడ్నెస్. నౌ ఇలా కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు, కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్నగా మైండ్ ఒక స్టెప్ లేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఈ స్టేజ్కున్న పేరేంటంటే బార్గెయినింగ్. బార్గెయినింగ్ అంటే బేరాలాడుకోవటం. ఇక్కడ డినయల్ లేదు, కోపం లేదు, బాధ లేదు. దీంట్లోంచి బయటపడటం ఎలా తెలియక నా మైండ్ బేరాలాడటం మొదలు పెడుతుంది. దేవుడా, నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చావు, ఇది ఇవ్వకుండా ఇంకోటి ఇచ్చుంటే బాగుండేది కదా, ఇదే ఎందుకు, ఇంత తొందరగా ఎందుకు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. లేదా ఈ బేరాలాటలో నలుగురితో తన సఫరింగ్ చెప్పుకోవటం మొదలు పెడతారు. నాకు ఇట్లా అయింది, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. నా షేర్ చేసుకుంటున్నారు. షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది కదా, అది పక్కన పెడదామండి. బాధ తగ్గదు. చెప్పినప్పుడల్లా మైండ్లో సేమ్ సినిమా మైండ్ చూస్తుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో బార్గెయినింగ్ మొదలవుతుంది. ఈ 4 స్టేజ్ల్లో ఎక్కడున్నా సఫరింగ్ ఈజ్ గ్యారంటీడ్ అండి. ఒకటి డినయల్ ఆర్ షాక్, సెకండ్ ఈజ్ యాంగర్, థర్డ్ ఈజ్ సాడ్నెస్. నా స్లోగా రేజ్ అయింది బార్గెయినింగ్. 5th స్టేజ్ ఈజ్ యాక్సెప్టెన్స్. మీరు ఇలా చెప్తుంటే
ఆ ట్రామాటిక్ కండిషన్స్లో వచ్చేటువంటివి, యాక్సెప్టెన్సీ లేకపోవటం వల్ల వచ్చేటువంటివి చూసేటువంటి ఆడియన్స్కి కూడా పర్ఫెక్ట్ మెడిసిన్ లాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతి స్టేజ్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందండి. వాళ్ళు ఫేస్ చేసేదే అంటే యాక్సెప్టెన్సీ లేక. అబ్సల్యూట్లీ. ఫస్ట్ స్టేజ్లోనే యాక్సెప్ట్ చేస్తే ఓకే, కానీ యాక్సెప్టెన్సీ లేకపోవటం వల్లే దాని సఫరింగ్ పీరియడ్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. మనం టాపిక్ చిన్నగా తీసుకున్నాం కానివ్వండి, చాలా పెద్ద. యాజ్ పర్ మై నాలెడ్జ్ సఫరింగ్ అ లాట్ పీపుల్ ఆర్ అంటే దీనికి సంబంధించి మెడిసిన్ దొరక్క 4 గదుల్లో 4 గోడల్లోనే మీ కుమిలిపోయి ఏడ్చి జీవితాన్ని అక్కడి నుంచే చూసినటువంటి చాలా మంది ఉన్నారు. స్టిల్ దే ఆర్ ఫేసింగ్. బంధించుకుంటాం. మీరు మాట్లాడుతుంటే ప్రతి స్టేజ్ నాకు అర్థమవుతాం. కనెక్ట్ అవుతుంది. ఆడియన్స్ లో చాలా మంది ఉంటారు దానికి సంబంధించిన ఆ సఫరింగ్ పీరియడ్ ని. ఇవాళ దానికి ఫినాన్షియల్ స్టేజెస్ తోనో సోషల్ స్టేజెస్ తోనో దాంతో సంబంధం లేదండి. సఫరింగ్ పీరియడ్ చాలా బాగా చెప్పారు. డబ్బున్నా డబ్బు లేకపోయినా, సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా, గ్రీఫ్ కి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. అస్సలు బ్యాక్గ్రౌండ్ తో ఫేసింగ్ అండి. అసలు మీరు ఇందాక స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి సైకలాజికల్ చేంజెస్ ఉంటాయి చూసారా, అది ఎక్కడికైనా దారి తీయచ్చు. అవును, ఎంత దూరానికైనా తీసుకెళ్ళచ్చు. అయితే డినయల్, షాక్, యాంగర్, సాడ్నెస్, బార్గెనింగ్, నౌ యాక్సెప్టెన్స్. అచీవర్ మైండ్ సెట్ ఉన్నవాడు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. నేను మారుస్తా. ఛాలెంజింగ్. అబ్సల్యూట్లీ.